పైసలు పంచకుండా గెలిచేది పైసలతో గెలిపించాలి అంట. పైసలే గెలిస్తే చూసుకుందాం. అరే వాళ్ళు పైసలు లేక అట్లా మాట్లాడతారు. మనం పైసలు పంచే గెలుతాం. నువ్వు రోజు ఏం చేయాలంటే మా ఇంటికి టెంట్ వేసి పొద్దున సాయంత్రం చికెన్ మటన్ అన్నమాట రోజు వాళ్ళ పల్లెలో ముక్కలే కనబడాలి. ముక్కలతోటే మనం ప్రచారం చేద్దాం. అన్న ముక్కలే కాదు నీ ఇంట్లో బుక్కలు కూడా. అరే అదేం లేదు తమ్ముడు, రోజు నువ్వు ముక్కలు కనబడతావు, వాళ్ళ పల్లెలో ముక్కలు కనవాలి, నోటు కనబడాలి. మనం ఈజీగా గెలుస్తాం. అజయ్ రోజు నోటు వంచేది నీ సెక్షన్, హరీష్ లిక్కర్ వంచేది నీ సెక్షన్. నువ్వు నోటు వంచు, వీళ్ళు లిక్కర్ వంచారు. ఎట్లా గెలవ మనం చూద్దాం. ఈ దెబ్బతో మన సర్పంచ్ విజయం ఖాయం రా. కానీ తానం చేపిద్దా మందుతోటి. ఓకే చూసుకుని ఈసారి వాళ్ళలో మనం చూసుకోవాలి. నమస్తే, నేను మరోసారి సర్పంచ్గా నిలబడ్డా. మీ అమూల్యమైన ఓటేసి నాకు గెలిపాలి. నా గుర్తు పోలు గుర్తు. మీ అమూల్యమైన ఓటేసి నన్ను మరోసారి అభ్యర్థిగా గెలిపించాలి, సర్పంచ్ అభ్యర్థిగా. ఓకే అన్న వస్తాను. ఓకే అందరం మా 200 ఓటేసి పోల్ గుర్తు మనదే. అడిగా నరసింహ. ఓకే అమ్మా నమస్తే. నమస్తే. నేను కారులో సర్పంచ్గా నిలబడతాను. మరోసారి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి మీ అమూల్యమైన వేసి గెలిపారు. నా గుర్తు పోలు గుర్తు, కరెంట్ పోలు గుర్తు. తప్పకుండా మర్చిపోకుండా నాకేమో పోల్ గుర్తుకి అవుతామో పక్కన గెలిపిద్దామా. వస్తామా? ఓకే థ్యాంక్ యూ. ఇదే కాకుండా పనులు అన్నీ నేనే చూసుకుంటాను. మొత్తం పనులు నేనే చేస్తా. ఓకే 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 మర్చిపోకుండా రైట్ మా పోల్ గుర్తు. ఇప్పుడు కోటార్సులో వచ్చే అవకాశం ఉన్నది. కోటార్సులో మొత్తం నేనే చూస్తున్నాను. కరెంటు పోల్ గుర్తు కోట పడాలి. మన వాళ్ళందరినీ దీనికి సెట్ చేసిన అన్నారు. ఓకే వీళ్ళు మనం ఖచ్చితంగా ఇస్తారు. ఓకే కదా మనకు? ఓకే ఓకే బాబు నమస్తే. బాబు నేను సర్పంచ్ చేసిన వాళ్ళ మీ అమ్మని నాకు గెలిపించాలి. నా గుర్తు పోలు గుర్తు గెలిచి నాకు గెలిపించాలి. ఓకే బాబు. అరే బిడ్డ అని చెప్పడారా నా ఊరిని పక్కని ఎత్తాను. నా నమ్మకం నాకు ఉన్నాయనే వచ్చిన. అరే బిడ్డ నీకు ఎత్తని తిరగానికి చాలా తిరిగి ఉన్నాయి రా. మరి ఓటు నాకే సర్పంచ్ నిలబడతానా? సెటర్ కొనిస్తే ఏం బాధపడకు. నేను గెలిచినా కదా, గెలిపి సెటర్ కొనిస్తా. అన్నా ఉన్నావానే? తమ్మి ఉన్నా. నమస్తే అన్న. నమస్తే తమ్మి చెప్పాలి. మరోసారి సర్పంచ్ చెప్తా. పోలు గుర్తు నాకు వేసి తప్పకుండా నాకు ఓటేసి గెలిపించాలి. ఏ పని ఉన్నా నేను చేస్తా తప్పకుండా. ఏ పని ఏమైందా టెన్షన్ ఉన్నావు? తమ్ముడు రేపే పోలింగ్ కదా, మనకు ఓట్లు లెక్కింపు చేసి ఏ విధంగా ఎట్లా కూర్చోట్టాలి అన్ని ప్లానింగ్ చేస్తాను తమ్ముడు. సరే కానీ నేను చెప్పిన పని చేసినావు. అక్కడ 60 మంది నువ్వు కూడా పెట్టినా అలా సుక్క కావాలగా. సుక్క అంటే మన ఇరాన్ తెలుసు కదా, ఇరాన్ కాడ మనకు సంబంధించిన అన్ని ఉన్నాయి. ఆ 10 కాడ తీసుకుపోయి వాళ్ళని కూర్చోపెట్టుకో. ఓకే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఓకే కలాస్. మరి ఆ వాడు మొత్తం కవర్ అని చెప్తాను కదా, ఎందుకు టెన్షన్ పెడతాను? ఆ వాడు మొత్తం కవర్ నేను చెప్పినట్టు చేస్తే ఓకేనా? తప్పకుండా గెలిపమని చెప్తున్నావు. ఆ వాడు మొత్తం కవర్ ఓకేనా? కానీ మళ్ళీ తినవిందిరా మందన్న ఇప్పుడు తీసుకోమని చెప్పినా కదా. అది అయిపోయిందన్న. అరే ఇప్పుడే అయిపోయిందా? ఇప్పుడు చెప్తుంది అయిపోయిందా? సరే మరి ఇంకో పెట్టెలు 10 పెట్టెలు తీసుకో. నీ ఫోన్ చెప్తా పోతున్నాడు. సరే తీసుకో. హలో చెప్పరా. అరే అక్కడ కూడా మంది అయిపోయిందారా? ఇప్పుడే కదా 10 పెట్టెలు పంపించిన. అరే వాళ్ళ నోరులా బోల్రా. ఈ బోర్లు ఎంత వేసినా బండ వచ్చినా అవుతాయి కానీ వాళ్ళు అయితే అసలు అవుతలేవు కాదురా. చేయని
సరే సరే కానీ నేను దూదు పోయి ఫోన్ చేసి చెప్తా, నువ్వు అక్కడికి పోయి తీసుకొచ్చుకోపో, ఓకేనా? సరే కానీ తాత మీ ఇంటికి పంపించినా కాదు అందినా? అరే రామా కోడి రాచింది పైసలు వచ్చినాయి అన్నీ గుర్తు ఏంటిదో మర్చిపోయింది తాత. ఇంత తొందర మర్చిపోతావా? రేపు పోలింగ్ కథ కాక ఇప్పుడే మర్చిపోతావా? మర్చిపోయింది. ఇప్పుడు చెప్తా నేను. కరెంటు పోలు చూడు, పూలానే కరెంటు పోలు గుర్తు మన ఓటు. అరే రామ బాగా పెద్ద ఉన్నది కానీ పూలు అందరు ఓటు అంతేనా? సరే పూలు ఎక్కేయన్నా, పూలు ఎక్క ముందుకేయన్నా. అలా పోలింగ్ దాని రూలో పోయినాక పోలు గుర్తుకే. సరే పూలు ఎక్కినాక చెప్తా. తమ్ముడు నీ గురించి చూస్తాను, మనకి అటు వాడు మొత్తం అంతా సజెషన్ ఓకే కదా? అంతోకే అన్న, ఒక్కోటి కూడా బయటకు పోయలే, అన్ని నోట్లు మనకి వస్తాయి పక్క పక్క మనకే పడతాయి కదా కన్ఫామ్గా? పక్క సార్ నా కళ్ళు మూసుకొని పడుకోక అంతే నువ్వు. అంతేగా అంతేగా అంతే అన్న, తడుగు వేసుకొని వండుకో నువ్వు అంతే, పక్క గెలుస్తావు నువ్వు. ఓకే అన్న నేను బాంబులో తెస్తా ఎందుకురా? అన్న నువ్వు గెలుస్తావు అన్న, నైట్ నుండి తెల్లదాకా వేల్సుడే పక్క అన్న. మనకు కావాల్సిన ఓట్లు అక్కడ నువ్వు మందు పెడతావా మంచి నీళ్ళు పెడతావా ఏది నాకు సంబంధం లేదు, మొత్తం మనకైతే ఓట్లు కావాలి కంపల్సరీ, మనం గెలవాలి, ఓకేనా? అవన్నీ సెడి మొత్తం సెడి చెప్తాము. ఇది అన్న నువ్వు మన ఇంటికన్నా కదా ఇంటికి పోయినా కదా? అరే నాకు ఒక కథ ఒక టెన్షన్ కారు కన్నా మొత్తం అన్ని తిరిగి నాకు సరిసరికి ఆల్ అవుతుంది కానీ చెప్పు మరి అది. అరే నా టెన్షన్ నాకు కూడా నీ మొహం ఒకటి ఏంటి చెప్పు. మంద అయిపోయింది అన్న. ఇది మంద అయిపోయింది ఇప్పుడే 5 కాటలు పంపించిన అయిపోయింది అప్పుడే అయిపోయింది. దూది వేసి చెప్తా కానీ నువ్వు తీసుకో పక్కన తీసుకో. దూది వయసులో వయసు అయిపోయి బట్టి దూదే మిగిలింది మనకు. అరే అయిందిరా బాయిలో బకెట్ తోడినట్టు చదువుతా కడుపులో ఉండాలా మంచి నీళ్ళు ఉండాలా మంది అనుకుంటా. మరి ఏం చేయాలి? నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు చెప్పు. సరే కానీ నీ ఏదో చెప్తా ఫోన్ చేసి నాకు టెన్షన్ పెట్టాను ప్రశాంతంగా ఉంటాను చెప్తా. సరే అన్న చెప్తాము. అడిదికు ఒక 10 ఓట్లు మనకు వచ్చేటట్లు అన్న. ఏం పర్లేదు తమ్ముడు, నోట్లు ఇచ్చే వాళ్ళకు వాళ్ళు వేస్తారు, నోటుకు ఓటు పడదన్న అట్లుండి వాళ్ళ నుండి. అదే తమ్ముడు మంచితనం ఇప్పుడు ఈ కాలంలో లేదు, వాళ్ళకి నోట్లు ఇచ్చినాం అనుకో తెల్లారి వాళ్ళు తిడతారన్న ఉద్దేశం మీద వాళ్ళే మనకు ఓటు వేస్తారు, దాంతో మనం ఈజీగా విన్ అవుతాం. అదేం పర్లేదు ఇచ్చేయి. అంతేనా అన్న? ఓకే ఇచ్చేయిపో అన్న. అరే మళ్ళా ఏందిరా ఎటువంటి అయ్యో నీ ఒక్కటి మర్చిపోయినా. ఏంటిరా? అన్న అక్కడ చికెన్ అయిపోయింది కదా అన్న, 10 కిలో చికెన్ పంపించిన అప్పుడు అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది అన్న. ఇక నన్ను పోయిరా, నన్ను కోసి పెట్టి వాళ్ళకి చెమట వాసన వస్తుంది కాదు. ఏంటిరా? ఏం లేదన్న ఏం లేదు, నేను చూసుకున్నది అన్న, అంతా నేను చూసుకున్నాను. ఒకసారి మనలో ఫోన్ చేసి సంబంధం వాళ్ళు ఏం కదా ఎట్లున్నాయి. హలో హరీష్ తమ్ముడు ఒకసారి మన వెంకటేశ్వరం తీసుకొని మన దగ్గర ఒకసారి మాట్లాడుతున్నది తొందరరా. రమేష్ అన్న. రమేష్ అన్న వచ్చే తమ్ముడు చెప్పు తమ్ముడు. మరి మన ఊళ్ళో ఎట్లా ప్రచారం బాగా జరిగింది? ఓకే అన్న, మన సైడ్ నుంచి ఏం స్పీకర్ లేదు. మరి మనకి రేపే పోలింగ్ తెది, రేపు అంతా బందోబస్తు మనకే మొత్తం ఫిక్స్ కావాలి ఓట్లు. ఫిక్స్ ఓకే కదా? నువ్వు ఏం టెన్షన్ కాకు, తడుగుట్టేసుకొని వండుకొని చెప్పినా కదా. ఓకే నాకు మీ మీద నమ్మకం తమ్ముడు, మీ ఇద్దరి మీద నమ్మకం, మీతోటే నేను గెలుపు, నా గెలుపు మీతోటే. సరే అన్న. ఓకే మరి నాకు పని ఉంది, నేను పొద్దున మాట్లాడదు. ఓకేనా? ఓకే తమ్ముడు పక్క గెలుస్తానా నువ్వు వరి కాకు. ఓకే తమ్ముడు నా నమ్మకం మొత్తం మీ మీదే. ఓకే సరే అన్న. ఓకే తమ్ముడు మెల్లబోయిరా, బాట పని ఏమైనా తాకుతాయి మరి. తమ్ముడు నువ్వు అక్కడ ఊపరా. తమ్ముడు నీ సైడు అంత ఓకే గారా? అంత ఓకే అన్న, అన్ని ఓట్లు మనకి వస్తాయి పక్క వాడ మొత్తం. అంతేనా? మరి నీ వాడు ఎట్లున్నా అన్న? నా దిక్కు బంపర్ మెజారిటీతో వెళ్తారా నా తరఫున. ఓకే దానిలో ముచ్చట లేదు అన్న. మన ఊళ్ళో 1000 ఓట్లున్నాయి అన్న, 997 ఓట్లు మన అన్నకే పడాలి. అరే తమ్ముడు 997 ఓట్లకు ఒక్క ఓటు తగ్గినా మనం ఓడిపోయినట్టేరా. కంపల్సరీ మన అన్న నమ్మకం మన మీద పెట్టుకున్నాడు, కంపల్సరీ మన అన్నని గెలిపిద్దాం. సరే అన్న, పక్కా గెలుస్తాడు, గెలిపిద్దాం మనమే, మన చేతుల మీద గెలిపిద్దాం. ఓకే సరే అన్న, నువ్వైతే నా ఓట్లు నా వాడ మొత్తం అన్ని పక్కా వస్తాయి ఓట్లే. ఓకే. అరే తమ్ముడు ఆగురా, అన్న ఫోన్ చేస్తాడు. హలో స్టార్ట్ మ్యూజిక్. అరే నువ్వేం బాధపడకురా, ఎమ్మెల్యే కన్నా ఎంపీసీ కన్నా పోటీ చేస్తూ నా సపోర్ట్ మొత్తం నీకే ఉంటుంది, నీ పెట్టుబడి పెడుతుంది. సరే నువ్వేం బాధపడకి. ఇక్కడ జరుగుతుంది అనుకోలేదు.
నువ్వు గెలిచావు అనుకున్నావు కదా అన్న. అరే మరి 3 ఓట్లారా ఒక లీడర్కి వచ్చిన ఓట్లేనా అవి నా ఫ్యామిలీ నాకు కనీసం మీరు వేసిల్లారా అన్న మేము వేసినామన్నా, అది కరెక్ట్ అటు పడ్డదో ఇటు పడ్డదో తెలియదు. ఎటు కూడా కన్ను కరెక్ట్ కనవాలేరా నీకు మేము బరాబరే వేసినాం. ఏది మరి ఎత్తే అరే ఇంతకు మీరు ఓట్లు వేసిల్లారా మీకు ఎన్నో పనులు చేసినా ఎన్నో వాగ్దానాలు చేసినా అన్నీ నెరవేర్చాం ఏవిరా మీరు వేసిన ఓట్లు ఏవి అన్న నాకు పెళ్ళైన కొత్తరా నువ్వు ఇల్లు కట్టిస్తా అన్నావు. అప్పటి నుంచి ఇప్పటికి నాకు కొడుకులు 2 కొడుకులు పుట్టిర్రు, ఒక బిడ్డ పుట్టింది. ఇప్పుడు వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి కోడలు నచ్చేటట్టున్నారు, అల్లుడు నచ్చేటట్టున్నారు. ఇక నువ్వు ఇప్పటి వరకు నాకు ఇంకా ఇల్లు కట్టేయలే, ఇల్లు కాలేదు. చెప్పి అయితేరా అయితే నువ్వు కూడా గెలుతావు నువ్వు కూడా గెలుతావు మళ్ళీ. అయ్యప్ప ఇంకా గెలిచినే ఉన్నది ఓడిపోయాక నీకు అట్లే ఉంటుంది మరి. అరే మీరు ఎందుకు తీయాలని మనసులో పెట్టుకొని నాకు ఓటేలే కానీ మీరు ఒక గొప్ప లీడర్ని కోల్పోయారు అన్న. మనం ఓటర్లకు దండం పెడతాం, దానికి ఫలితంగా వాళ్ళు మనకు ఓట్లేసి గెలిపిస్తారు. మన పనుల వల్ల ఓటర్లు ఎప్పుడైతే తిరిగి మనకు దండం పెడతారో అప్పుడు మంచి లీడర్ మనం తీసుకుందాం. మాటలు చెప్పి మర్చిపోయినాం. మిగిలిన మంది ఏమైనా చెప్పారా సాగు ఓడిపోయిన అందరూ ఏమిటంటే మధ్యలో మీరు ఓటానే ఖర్చు తప్పుతుందా ఏం లేదు కోరి నాకు కూడా రూపాయి ఓడిపోయిన బాధలు ఉన్నారు, నన్ను అవుతే బాధ పోతుంది. మరి నేను తెప్పానా నువ్వు తెప్పితే మాకు అడుగున్నా తెపోతావు అబ్బా నువ్వు ఇప్పుడు గొప్ప లీడర్ అనిపిస్తున్నావు. నేరా బాలరానా అన్నా మనం గెలిచినామన్నా. అరే నువ్వు లేకపోతే నీకు ఇవ్వకపోతుండ్రా వెంకటేష్ గారేరా వాడు వస్తాడు. అరే మీరు ఇద్దరు లేకపోతే మీదేరా విజయం ఇది నాది కాదురా విజయం మీదేరా అన్న మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టాలి. అరే అన్ని నిలబెడదాంరా భయ్ ఓకే ప్రజలకు ఏం చేద్దాంరా మనం ఓకే సరే అన్న నువ్వైతే నా ఓట్లు నా వాడ మొత్తం అన్ని పక్కాసి ఓట్లు. అరే తమ్ముడు ఆగురా, అన్న ఫోన్ చేస్తాడు. హలో అన్న, బాలరా అన్న, ఒక్క ఓటు కూడా మనకు మిస్ కాదు. 997 ఓట్లు మనకు కంపల్సరీగా పడతాయి. అంతే, ముచ్చట లేదు, నువ్వేం పికర్ చేయకు సరేనా అన్న. నోటు గొప్పదని వాడనుకుంటాడు, ఓటు గొప్పదని మనం అనుకుంటాను. పైసల రాజ్యం ఉన్నదని వాడనుకుంటాడు, మంచితనం ఉన్నదని మనం అనుకుంటాను. వాడు నమ్మిన ఓటుకు నోటుకు గెలుతుందా, మనం నమ్మిన మంచితనం గెలుతుందా చూద్దాం. ఓకేనా.